నా పేరు జ్యోతి కాళాశ్రీ. జగనన్న ఈ తడవ వచ్చేది మనమే, సరేనా? మనమే, సరేనా? 7 సంవత్సరాలుగా నేను ఆటో తోలుతున్నాను కాళాశ్రీలో. నా పిల్లలు నీ పథకం వల్ల అన్ని పథకాలు తీసుకున్న పిల్లలు 2 నర్సింగ్ చేస్తున్నారు, 1 బీటెక్ చేస్తున్నారు. నీ వల్ల, నీ ప్రభుత్వం వల్ల నా పిల్లలు బాగా చదివించాను. అన్నా నాదొక రిక్వెస్ట్, నాకు సొంత ఆటో లేదు, నాకు ఒక అద్దె ఆటో. దయవుంచి నాకు ఒక ఆటో హెల్ప్ చేయాలని దయవుంచి కోరుకుంటున్నాను. నా ఆటో బాడు కట్టుకోలేక నా పిల్లల్ని చదివించుకోలేకుంటున్నాను అన్న. ఇది ఒక్కటే లోటు. నువ్వు గెలిచిన దానికి సూపర్. ఈ తడ మా ఆటో వాళ్ళంతా నీకే ఓటు, నువ్వే జగన్. ఈ తడ జై జగన్. అందరు కూర్చోవాలన్నా, అందరు కూర్చోండి. చేద్దాం తల్లి, జ్యోతమ్మ తల్లి నువ్వు చెప్పిన ఆలోచన కూడా చేద్దాం. ఎవరైనా కూడా సొంతంగా లారీ కొనాలన్నా, సొంతంగా టిప్పర్ కొనాలన్నా, సొంతంగా ఆటో కొనాలన్నా, సొంతంగా ఈ మాదిరిగా కొనేదానికి కొనేదానికి ఏదైనా బ్యాంకులతో టైఅప్ అయి వడ్డీ ఏదైనా మనమే ప్రభుత్వం తరపు నుంచి మీకు అనేది వడ్డీ అనేది పావులా వడ్డీకి మీకు వచ్చేట్టుగా మీకు ఏదైనా చేయడము, ఇట్లా ఏదైనా చేయడానికి ఏదైనా ఆలోచన చేస్తాలి తల్లి. ఖచ్చితంగా చేద్దాం. అందరు కూర్చోవాలన్నా, కూర్చోండి దయచేసి, కూర్చోండి దయచేసి, అందరు కూర్చోండి. నెక్స్ట్ అన్న ఎక్కడ ఇస్తున్నారు మైక్? డ్రైవర్ బ్రదర్కి ఇవ్వండి. డ్రైవర్ సోదరులు మాత్రం మాట్లాడండి మీటింగ్లో. ఎక్కడ? క్లుప్తంగా ఏమన్నా ఉంటే మాట్లాడండి. అన్నా జగనన్న, ఇక్కడ ఎదురుగా. జై జగనన్న. మాది తిరుపతి అన్న. నా పేరు వెంకటేష్ రాయల్ అన్న. నేను ఎస్సీ ఆటో నగర్ 4 వీలర్ అసోసియేషన్ సభ్యుడన్నా. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నవరత్నాల కార్యక్రమాల ద్వారా మా అమ్మకి వృద్ధాప్య పెన్షన్ వచ్చిందన్న, మా అబ్బాయికి అమ్మఒడి వచ్చిందన్న, మా నాన్నగారికి రైతు భరోసా వచ్చిందన్న. అలానే మా నాన్నగారికి ఊపిరితిత్తుల సమస్య వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా 1,00,000 రూపాయలు జగనన్న ప్రభుత్వమే కట్టిందన్న. ఈరోజు ప్రతి పేదవాడి గుండెలో కూడా మీరు దేవుడే ఉన్నారన్న. మీరు టిప్పర్ డ్రైవర్కి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ వెంటే ఉన్నారన్న. మేమందరం కూడా ప్రతి పేదవాడి గుండె కూడా జగనన్న కొట్టుకుంటా ఉందన్న. ఈ రోజు ఎంతో మంది ఎత్తులతో, పొత్తులతో, దిత్తులతో వచ్చినా కూడా మనల్ని ఎవరు ఆపలేరన్నా. మన గెలిపి వెళ్ళిపోతామన్నా. జై జగనన్న. థ్యాంక్ యూ తిరుపతి, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? అక్కడ ఆ బ్రదర్కి ఇక్కడ. హలో, అక్కడ. నమస్తే జగనన్న. నా పేరు పూర్ణేష్ అన్న. ఆటో తోలుతాంటన్న. నాకు శ్రీకాళహస్తి నది అన్న. మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉందన్న. 10 సంవత్సరాలుగా మిమ్మల్ని దగ్గర నుంచి చూడాలనుకున్నాను. ఈ రోజు నా జీవితం ధన్యమైందన్నా. నా దేవుణ్ణి చూస్తున్నాను జగనన్న. మిమ్మల్ని గెలిపించడానికన్నా మేమంతా సిద్ధంగా ఉన్నామన్నా. మీ ప్రతి ఒక్క ఆటో కార్మికులు కానీ, ప్రజలు కానీ మీ స్టార్ క్యాంపెయిన్ జగనన్న. మీ దుష్టంటే మొత్తం పోగొట్టి మీ జగన్ నేను గెలిపించుకుంటాం. ఆ చంద్రముఖిని, ఆ దత్తపుత్రుడిని నాశనం చేస్తాం జగనన్న. మిమ్మల్ని గెలిపిస్తున్నాం జగనన్న. జై జగనన్న, జై జగనన్న. ప్రతి ఒక్కరూ మీకు స్టార్ క్యాంపెయిన్ జగనన్న. మేమంతా మేము వెనకాలం జగనన్న. ధైర్యంగా పేద ప్రజలకు మీరు ఉన్నది జగనన్న. అందంగా ఉన్నది జగనన్న. మీ ద్వారా మేము ఆటో లబ్ధి పొందాం జగనన్న. మా బిడ్డకి అమ్మఒడి వస్తాం జగనన్న. నాకు ఇంటి స్థలం వచ్చింది జగనన్న. ప్రతి పేద ప్రజలు చల్లగా ఉన్నారు జగనన్న. దేవుడితో సమానం జగనన్న. దయ్యాలను దానం కొట్టి మీ దేవుళ్ళని మిమ్మల్ని గెలిపించుకుంటామని మనసు పూర్తిగా గెలిపించుకుంటాం జగనన్న. జై జగన్, జై జగన్, జై జగన్. పేరేం పేరు? మన పేరు చెప్పమ్మా. పేరేం పేరు? మైక్ ఇవ్వండి. మైక్. పూర్ణేష్. థ్యాంక్ యూ పూర్ణేష్. థ్యాంక్ యూ పూర్ణేష్. థ్యాంక్ యూ పూర్ణేష్. కూర్చుంటే మిగతా ఎరగలో కనపడతారబ్బా.
అందరు కూర్చోండి అన్న. కూర్చుంటే వెనకల వాళ్ళకి కనపడతారు. ఏమన్నా అందరు కూర్చోగలిగితే వెనకల వాళ్ళకు కూడా అంతో ఇంత కనిపిస్తాం కదా. కూర్చోవాలమ్మా. కూర్చుంటే వెనకల వాళ్ళకి కనిపిస్తాం. అన్నా దయచేసి కూర్చోండి. కూర్చుంటే వెనకల వాళ్ళకి కనిపిస్తాం. ఎక్కడ? కూర్చోండి అబ్బా, కూర్చోండి. మీ నోటితో నా పేరు ఒకసారి పలకండి అన్న, నా జీవితం ధన్యమవుతుంది. నా పూర్ణేష్ అన్న నా పేరు. పూర్ణేష్ అన్న నా బిడ్డల పేరు మనీష్ రెడ్డి, ఏకాంక్ష రెడ్డి అన్న. ఒక్కసారి పలకండి అన్న చాలు. మనీష్ రెడ్డి, ఏకాంక్ష రెడ్డి అన్న. Thank you. నా బిడ్డలు మేనమామ నేను పిలిచిపోని వచ్చారన్న. నాకు టైం లేక పిలిచరాలేదన్న. ఒక్కసారి నా మనీష్, ఏకాంక్షని మీ నోటితో పిలవండి అన్న. నా జీవితం ధన్యమన్నా. మీ భక్తుడన్నా, నేను మీ భక్తుడన్నా. ఒక్కసారి పిలవండి అన్న. ఒక్కసారి జీవితం ధన్యమవుతుందన్న. పూర్ణేష్ వాళ్ళ మేనమామ వాళ్ళకు ఆల్ ది బెస్ట్ చెప్పినాడు. జీవితం ధన్యమన్నా. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ పూర్ణేష్. హలో ఇంకా ఎక్కడ? హలో సార్, నా పేరు అందరు కూర్చోవాలబ్బా. కూర్చుంటే వెనకల వాళ్ళకి కనపడుతుందబ్బా. అన్న కూర్చోండి దయచేసి. కూర్చోవాలి. హలో ఇక్కడ మాట్లాడుతున్నారు. హలో కూర్చోవాలన్న. కూర్చోండి దయచేసి కూర్చోండి ప్లీజ్. అన్నా జగనన్న, నా పేరు జయశంకరు, లారీ డ్రైవర్ని. శ్రీకాళహస్తి మాది శ్రీకాళహస్తి. అన్నా, మీరు పెద్ద మనసుతో సింగమల ఎమ్మెల్యే సీటు ఒక డ్రైవర్కి ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అలానే మేము కూడా ఆయనకి బాగా సంతోషపడుతున్నాము. ఆయన గురించి ఒక లారీ డ్రైవర్గా చెప్తున్నా నేను. ఆ డ్రైవర్కి ఇచ్చినందుకు ఆ చంద్రబాబు నాయుడు గారు ఏదో సూచించి అవి ఇవి చేసి రకరకాల కామెంట్స్ పెట్టడం తప్పన్నా, తప్పు. మన జగనన్న ఒక డ్రైవర్కి, టిప్పర్ డ్రైవరు, లారీ డ్రైవరు అని చూడకుండా ఆ ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం గొప్పగా భావిస్తున్నాము. ఆ డ్రైవర్ని అసెంబ్లీకి పంపించేందుకు మన ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్ పంపించి మన ఎమ్మెల్యేలు 175 మందిని అలాగే మన మదనలో ఉన్న మా కాళహస్తి నియోజకవర్గం మన మధుసూదన్ రెడ్డి ఆయన మదనకి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి 175 సీట్లు గెలిపించుకొని మదనని ఎమ్మెల్యేగా మా కాళహస్తి నుంచి కాన్స్టిట్యూషన్ వచ్చి ఈసారి మా మదనకి మినిస్టర్ పోస్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. నేను లారీ డ్రైవర్ని. నేను అవునన్నా, మాకు మా మదనన్న ఫ్యాన్ గుర్తుకే మా ఓటు, మా జగనన్నే మాకు దైవం. 175 సీట్లు గెలుచుకోవాలి మాకు అన్న. అదే విధంగా ఒక కోరిక ఉంది. లారీ డ్రైవర్లకి యాక్సిడెంట్ పరంగా ఎక్కడైనా చనిపోతే, యాక్సిడెంట్ పరంగా ఏదైనా జరిగితే వాళ్ళ కుటుంబాలకి బీమా పథకం కింద ఏదైనా వాళ్ళకి చెల్లించేదిగా మార్గం చూడాలి. మదన్న లక్ష మెజారిటీతో ఈ నియోజకవర్గంలో గెలిపించుకొని దాన్ని కంగ్రాచులేషన్. లారీ తరపున నేనుగా లారీ కాళహస్తి లారీ ఓనర్ డ్రైవర్గా, ఇక ఓనర్గా నేను లారీ